అండి, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాస్. ఈరోజు వచ్చేసి ఏంటంటే మేమైతే ఈరోజు శివాలయం గుడికి వస్తున్నామండి. మనకైతే ఇంట్లో పూజ అయిపోయిందండి. ఈరోజు అయితే మొత్తానికైతే మనకి ఎందుకంటే మనకు ఈరోజు సోమవారం కాబట్టి మనమైతే గుడికి వెళ్తున్నామండి, శివాలయం గుడికి. అక్కడ గుడి దగ్గరికి వెళ్ళినాక మీకు కొంచెం చూపిస్తామండి. చూడండి మొత్తానికైతే మనమైతే శివాలయం గుడి దగ్గరికి అయితే వచ్చాము. మనమైతే ఇప్పుడు నైవేద్యం పొయ్యి మీద పెట్టుకున్నామండి. మనం పొయ్యి పూజించుకోవాలి. ముందు పొయ్యి పూజించుకున్న తర్వాత మళ్ళీ మనం తీసుకున్న ఆ బోనాన్ని అయితే మనం పూజించుకోవాలి. పూజించుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకోవాలండి బోనాన్ని. కానీ అందరూ ఏమనుకుంటారంటే ఏంది ఆ అమ్మాయి అన్నం తపేలా పెట్టినది అని అనుకుంటారు. కానీ మా దగ్గర అయితే కంచుటి రాగుటి అనేటివి మా దగ్గర అయితే లేవండి. మా దగ్గర అయితే ఉన్న దాంట్లోనే మేమైతే చేస్తున్నాము. చూడండి కుంకుమ కూడా పెట్టుకోవాలా. ఇలా పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం నైవేద్యంలో గెలగెట్టేది దీంతోనే కాబట్టి, ఈ తెడ్డుతోనే కాబట్టి, కానీ మనం ఇలా గెలగెట్టుకోవాలి. చూడండి ఎలా తయారైందో ఉంటుంది. కనపచ్చింది దేవునికి లోపల ఉండదు నరసింహస్వామి ఆడగొట్ట మనం లోపల గవిలో వచ్చావా బావాని గవిలోకి? ఎందుకు రాను? ముందు నువ్వే పోవాలైతే. ఏంది మీ నోరు తెరిచింది? ముందు గవిలోకి పోమంటే చూడండి ఏమంటుందో బావాని. నోరు తెరిద్దరు మహి స్నేహితురాలు మహి ఇద్దరు. ఈరోజు అయితే గౌరీ అయితే రాలేదండి. గౌరీని తీసుకురాలేదు ఈరోజు మేము. గౌరీ వాళ్ళ జేజీ మా జేజీ కొడుతుంది, నేను రాను అన్నది. అందుకు మేమే వచ్చేసాము. చూడండి మొత్తానికైతే పాలతో నెయ్యితో నైవేద్యం అయితే రెడీ అయిందండి. ఇప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తున్నాము. చూడండి ఇలా వాటర్ ఎక్కుతారు భవన్ దుంకుతారు. ఫస్ట్ పూజ అయితే చేసేసారు. మేము ఎంత చీకట్లు వచ్చినా కానీ మాది రెండో పూజ అండి. దండ దండ పూల పెట్టు దాని కొంచెం అది చూడు దండలు ఎలాగ దండలు ఎలాగేసి రావాలి. లోపల బండ ఈ వల్ల శంఖమా తీసుకున్నాడు కాబట్టి శంఖం ఉంటుందన్నమాట. ఉంటుందిలే శంఖమాడా. చాలా బాగుందండి అమ్మవారిలా. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిండు అంతే కదా పెద్దయినా.
నరసింహస్వామి ఇక్కడ నుంచి అక్కడికి పోయి అక్కడ వెలిసిందే ఈ గవి నుంచి పోయి అక్కడ పోయినమాట. ఈ గుడికి పెద్ద చరిత్ర ఉందండి. ఆ చరిత్ర ఏంటంటే ఇప్పుడు మన నరసింహస్వామి ఈ గవిలోంచి అక్కడ మనకు సర్వనరసింహస్వామి అని గాజులపల్లి దగ్గర సర్వనరసింహస్వామి ఉన్నారు కదండి, అక్కడ వెలిశాడండి నరసింహస్వామి. అక్కడ వెలిశాడు. ఇక్కడ నుంచి వెళ్ళి చూడండి గవి ఎంత చూడండి. గవి దగ్గరికి అయితే మనుషులు అయితే వెళ్ళారండి. ఎందుకంటే లోపల పరమేశ్వరుడు ఉన్నాడంట, ఈశ్వరుడు ఉన్నాడంట. ఆయనని మనం కూడా చూడడానికి వెళ్తున్నామండి. చాలా అంటే చాలా పైకి ఉన్నాడు, చాలా పైన ఉన్నాడు చూడండి. అంత దూరం కూడా మనం కూడా వెళ్ళాలి, పోయి చూడాలి. ఎంత కష్టమైన కానీ వెళ్ళాలండి అక్కడికైతే. పోతే మనము చూడండి పరమేశ్వరుని అయితే చూడాలండి ఈరోజు. మునగకూడదు ఇక్కడ, జ్వరాలు వస్తాయి. అక్కడే అవతల ఉండరు. ఇక్కడ స్వయంగా వెలిసినారు. ఇక్కడే అమ్మవారు కొనేరు. ఇక్కడ చూడండి అమ్మవారు కొనేరు ఎలా ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నరసింహస్వామి వారిది, శంచులక్ష్మీదేవిది గుండెకాయల పేట అని అంటామండి మేము ఇక్కడ. సేమ్ మన గుండెకాయలు ఎలా ఉంటాయో అలాగే ఉంటుందండి పేట. ఇక్కడ చూడండి పేట కిందనే ఉంది చూడండి కోనేరు. ఇక్కడ అడవిలో ఇక్కడ ఉండడం అంటే సహజమేనండి. దేవుళ్ళు ఎక్కువ శాతం అడవి, ఈశ్వరుడు అంటే అడవిలోనే ఉంటుండండి, అడవిలోనే ఉంటాడు. ఇక్కడ ఒక ఎండలే వానలేదండి. ఎప్పుడైతే ఇక్కడ నీళ్ళు కోనేరుగా ఎనీ టైం పారుతూనే ఉంటుందండి. ఇక్కడ ఎప్పుడుకుంటాయి నీళ్ళు, ఎప్పుడుకుంటాయి. గుండెకాయలు పెట్టంటే ఇదేనండి. ఇక్కడికి కొంచెం చాలా మంది రాలేరు కాబట్టి మేమైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాము. చూడండి చూడండి మన అమ్మవారు ఎలా ఉందో. సూపర్గానే ఉందండి. ఇంత అడవిలోనే కానీ చూడండి. ఈ అడవిలో పూలండి. ఇక్కడైతే ఊళ్ళో నుంచి అయితే పెద్దగా జనాలు రారు కాబట్టి అడవిలో పూలు ఇక్కడ పెంచి పెట్టారు అమ్మవారికి. చూడండి వాటిని పూలు కాసిన ఇక్కడ గంధం రాస్తున్నానండి. చూడండి గంధం ఇక్కడ రాస్తున్నాను అమ్మవారికి. గంధం చూడండి గంధం అమ్మవారికి అయితే గంధం పట్టించేసాను. నువ్వు ఒకసారి అండి మనమైతే అమ్మవారికి చీర తెచ్చామండి. మనమైతే ఇక్కడైతే చీర ఉంది కదండి. ఈ చీర అయితే మనమైతే ఇక్కడ అన్నసత్రంలో ఉండేటామో నాకు ఎప్పుడు గుడికి వచ్చినా కానీ ఆమె అయితే నాకు ప్రతిసారి చీర తెస్తూనే ఉందండి. అందుకు కాబట్టి నేనైతే ఆమెకైతే శారీ తెచ్చానండి. ఆ శారీ ఆమెకు ఆ పెద్దమ్మకైతే శారీ ఇచ్చంటే ఆమె ఏమైందంటే నాకైతే వద్దమ్మా తీసుకుపోయి అమ్మవారికి అయ్యి అన్నది. తీసుకొచ్చి అమ్మవారికి వేసానండి. చూడండి ఎలా ఉందో. నేను ఇచ్చిన శారీ ఇది అమ్మవారికి వేసాను. మనం పైకి గవి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. చాలా పైన ఉన్నాడండి పరమేశ్వరుడు. ఆయన దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. అబ్బా పిన్ని ఎంత కష్టం వచ్చింది పిన్ని నీకు. ఆ రోన్ తాపలేక తిరుపతి తాపలేకినా కదా పిన్ని. మేములే మీతో పాటి గుడి దగ్గర
మొత్తానికైతే వచ్చామండి గృహ దగ్గరికి. అక్కడ కింద నుంచి ఇక్కడికి వచ్చామండి. చూడండి ఎంత కింద నుంచి వచ్చామో. చాలా చాలా కష్టం అనిపించింది, కానీ ఎంత కష్టమైనా ఎక్కాలి కదా కొండ, మనం అందుకు ఎక్కామండి. ఈ పక్క నుంచి రాలేంలే, ఈ సపరేట్లే. మనకు ముందు వచ్చి పూజ చేసుకొని వెళ్ళారండి. ఇక్కడ మనమైతే ఇప్పుడు వెళ్తున్నాము. లైట్ అయితే ఉండాలండి. చూడండి ఎంత మొబ్బుకుందో. ఆయన లోపల ఉన్నాడు. అక్కడికైతే మనం వెళ్ళి ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొట్టి రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు వెళ్తున్నామండి మనం అక్కడికి. రండి వెళ్దాము. చూడండి ఎలా ఉందో కింద. మనుషులు పొయ్యి దారి పడిందండి పరమేశ్వరుని దగ్గర. చూడండి ఎలా ఉన్నాడో. మనకైతే అక్కడ జ్యోతి గీతి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం కొబ్బరికాయ కొట్టుకొని రావాలండి. దేవునికైతే మనమైతే పూలమాల తెచ్చాము. పూలమాల వేయాలండి అక్కడ. అది చదువుకొని ఇరికే లాస్ట్ గుళ్ళుగా అక్కదాతల గుళ్ళు. పరమేశ్వరుడు ఎలా ఉండడో మొత్తం అంతా రాయి. పసుపు కుంకుమ పసుపు చూడండి ఎలా ఉన్నాడో. ఇక్కడే వెలిసాడు ఈయన స్వయంగా. ఈయనైతే ఇక్కడైతే సత్యంగా ఉన్నాడండి. ఇక్కడ చూడండి బస్సుదేవుడు ఎలా ఉన్నాడో. కోసం అవునా? చాలా అంటే చాలా సత్యంగా ఉన్నాడండి ఇక్కడ మనకు పరమేశ్వరుడు. ఈ గుడికి కనీసం అంటే 2-3 వారాలకు ఒకసారి, 2 వారాలకు ఒకసారి చూడండి. మనమైతే పరమేశ్వరునికి దండ అయితే వేసామండి. ఇక్కడ ఏంటన్నా కోరికలు ఏంటన్నా అనుకుంటే మనకు ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఆ నమ్మకంతో నేనైతే వచ్చానండి. నాకైతే నెరవేరింది కాబట్టి వచ్చాను. మీరు కూడా అండి. మనం మొక్కజొన్న వేసాం కదండి. మనమైతే ఇక్కడ దేవుని దగ్గర మట్టి అయితే తీసుకుంటున్నామండి. ఇది తీసుకుంటే చేలలో పైర్లు బాగా వస్తాయంట. ఇక్కడ సత్యంగా ఉన్నాడు కాబట్టి దేవుడు. ఇందాకలైతే ఒక అన్న అయితే చేత పట్టుకొని పోతున్నాడు. ఆయన అయితే అడిగాను నేను, అన్న ఏమిటిది అన్నదంటే, ఇది తీసుకొని చేలో చల్లుకుంటే దేవుని దగ్గర తీసుకెళ్తున్నానమ్మ నేను అని అన్నాడు. నేను కూడా తీసుకెళ్తానన్నా అని చెప్పాను అన్నకి. అందుకని నేను కూడా తీసుకుంటానండి. చేల్లో చల్లుకుంటే దేవుడు సత్యంగా ఉన్నాడు, పైరు బాగా వస్తుంది అని అన్నాడు అన్న. ఫోటో తీసుకోవచ్చు. చూడండి మనకైతే దేవుని దగ్గర అయితే టెంకాయ అడ్డంగా పగలాలి కదా. ఇది ఏందో చూడండి, టెంకాయ చక్కగా పగిలింది. మీరు ఎందువలనో కొంచెం కామెంట్లో చెప్పండి. సరిపోదు. మనము చేను దగ్గర మచ్చి వేసుకుంటే మచ్చికాడ చల్లుకోవాలి. ఎందుకంటే మనం ఏం నీళ్ళు ఇటుకలు పరసనే ఉంటాయంట ఈ స్పూన్ మీద. చూడండి ఎలా ఉందో, సేమ్ సాగింది కిందికి టేటు మాదిరిగా. చూడండి ఎలా సాగిందో. నేనా బుక్క
లాస్ట్ పోయిచ్చిరే ఏం చేయలే ఏం చేయలే చిన్నగా రాకుండా ఈ కళ్ళకి యారునడం ఆయనకే తెలియాలి అంతే. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం వచ్చిన పని అయితే అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.